నేనైనా సరే అమాయకుల మీద ఏమైనా దాడిని చూస్తే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. ఇది మా పార్టీ స్పష్టమైన విధానం. మా అధినేత చెప్తుంది కూడా అదే. ఇకపోతే అంశంలోకి వస్తే వినుకొండలో జరిగిన ఒక హత్య. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒక సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు, ఒకే మత వర్గానికి చెందిన వ్యక్తులు. బహుశా గతంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయి ఉంటారు. ఎందుకు విభేదాలు వచ్చినాయి. ఒకే రాజకీయ పార్టీలో నడిచారు. తర్వాత విభేదాల వల్ల వేరు వేరు రాజకీయ పార్టీలకు వెళ్ళినట్టున్నారు. హత్య జరిగింది. హత్య చేయటము బ్రాడ్ డే లైట్ లో కానీ, నడి రోడ్డు పైన కానీ, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే కానీ చేయటం అనేది ఉన్మాద మనస్తత్వం. అటువంటి కిరాతకమైన హత్యల్ని ఎవరైనా సరే సభ్య సమాజం ఖండిస్తుంది. మేము ఖండిస్తున్నాము. దాని మీద సత్వర చర్యలు కూడాను నిందితుల మీద తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయినట్టుగా అక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు ఈ నేపథ్యంలో చాలా హాస్యాస్పదంగా, దిగజారుడుగా, ఒక స్థాయి తక్కువగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. ఆయన వేసిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ఎంపీని ఆయన నియోజకవర్గానికి రానివ్వరా? బేష్, సమంజసమైన ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న జగన్ రెడ్డికి మనసు అనేది ఉంటే, కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే తనకు తన వేసుకోవాలి. రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి వస్తానంటే రానిచ్చారా? ప్రధానమంత్రి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు ఫంక్షన్, ఆ వేడుకకి ఆయన ఆల్రెడీ రైలు ఎక్కిన తర్వాత కూడాను మీరు వస్తే ఇక్కడ అల్లర్లు జరుగుతాయంటే అతను వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భం లేదా? లేదా మరి మిథులు పెట్టుకున్న హక్కు మరి ఆనాడు రఘురామకృష్ణరాజుకి లేదా? పోనీ రఘురామకృష్ణరాజు ఎవరు? వైకాపా ఎంపీ కాదా? చివరి వరకు 29, 24 ఎలక్షన్ అయ్యే వరకు వైకాపా ఎంపీగానే మిగిలిపోయాడుగా అధికార పార్లమెంటరీ రికార్డుల ప్రకారంగా. అతను రెబల్ ఎంపీగా కూడా అక్కడ రికార్డులో నమోదు కాలేదు కదా. మరి ఇంకొక మాట, అత్యాచారాలు, హత్యలు. ఆయన ఒక కేసు గురించి చెప్పాడు. ఆ కేసు జనవరి నెల 2024 నమోదైంది. ఎవరి మీద అంటే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు. వైసీపీ నాయకుల మీద జరిగిన దాడి. అంటే నీ ప్రభుత్వం జరిగిందనే కదా, నీ ప్రభుత్వమే కదా. ఆనాడు నీ ప్రభుత్వం కాదా? నీ ప్రభుత్వంలో ఒక నేరం జరిగితే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈ రోజు జరిగిన హత్య ఘటనలో నువ్వెట్లా చదువుతావు? అందులో న్యాయం జరగలేదు, నువ్వెట్లా మాట్లాడతావు? నువ్వు న్యాయం చేయలేని వాడి నువ్వు ఎదుటి వాడి గురించి ఎట్లా మాట్లాడతావు? 2 రోజులకి 3 రోజులకే. నువ్వు ఎప్పటి వరకు నువ్వు అధికారంలో ఉన్నావు? జూన్ నెల వరకు ఉన్నావుగా. అదేమో జనవరి నెలలో జరిగింది నేరం. నువ్వు చెప్పిన నేరం. నేను ఇంకో నేరం గురించి ఏది కనకరాజ్ ఇష్యూవా శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఇవాళ ఆయన ఒక ఎఫ్ఐఆర్ లేవనెత్తాడు అంశం. అదే కాదు మీరు చెప్తున్నది. కనకరాజ్ ఇష్యూ జనవరిలో జరిగిందా? ఏ రాజో నాకు తెలుసు సార్. ఒక వాహనాన్ని ఇప్పుడు వర్మ గారు నేను క్లారిటీ ఇస్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను నేను. చెప్పండి శాంతి ప్రసాద్ గారు. మధ్యలో ఏదైనా మీ జగన్ రెడ్డి మాటలే, నా మాట కాదు. ఇవాళ మీ వాడు మాట్లాడే మాటలే. ఇకపోతే చాలా అంశాలు అంకెలు సంఖ్యలతో సహా చెప్తున్నాడు. పైగా ఇంకొక మాట ఏమన్నాడు? రాష్ట్రపతి పాలన విధించేంత భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయట. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళటానికి చక్కటి కారణం దొరికింది. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళడానికి చక్కటి కారణం దొరికింది. మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎగ్గొడతారు. ఆయన వస్తా అంట, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాడంట, తర్వాత వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసుకుంటాడంట. మా బేష్, నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు వస్తావా రావా పులివెందుల ప్రజలు చూసుకుంటారు. నీ తోటి ఎమ్మెల్యేలు వస్తారా? ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది. కానీ నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో
ఒక హత్య చేసిన వాడిని నువ్వు వెనకాలేసుకుని తిరిగావు. దానికి బాలకోట గారు నాకన్నా ఎక్కువ బాగా చెప్పడం. వాడి పార్టీలో తీసేయని చెప్పావు, కానీ ఆడు 24 గంటలు నీ పార్టీలోనే నువ్వు తిరిగినప్పుడు నీ ముడ్డ వెనకాల తిరిగాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పక్కర్లేదు. ఇట్లా కొంతమంది వ్యక్తులు. సరే, హోంమంత్రి గురించి మన సోదరు శేఖర్ రెడ్డి మాట్లాడారు. గత హోంమంత్రి ఏం మాట్లాడిందో నేను చెప్తాను. ఆమె దళిత, అంటే గతంలో పనిచేసి ఇద్దరు కూడా దళితులే, హోంమంత్రులే, ఇద్దరు కూడా మహిళలే. వారు ఏం చెప్పారు? రెండో హోంమంత్రి గారు రెండోసారి వచ్చిన ఆమె, అక్కడ రేపు ఎందుకు జరిగిందా అంటే, భర్త ముందే భార్యని, పిల్లల ముందే తల్లిని ఎందుకు రేపు చేశారంటే, వాళ్ళెవరో దొంగలు వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ దొరకపోవటం వల్ల ఆమె శీలాన్ని దోచుకున్నారని చెప్పింది. అంటే ఏమి దొరకపోతే ఆడవాళ్ళ శీలం దోచుకుంటారు అనమాట దొంగలు. ఇంత బాధ్యత గల హోంమంత్రి ఆమె ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక జగన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదాం. నేరాలను ఏ రకంగా ప్రోత్సహించాడు అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కువ ఉదాహరణలు కూడా తీసుకుని, ఎందుకంటే సమయం కూడా చాలు కాబట్టి. మొదటి ఉదాహరణ, ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ ఒక పత్రికా సమావేశంలో ఒక మాట అన్నాడని, ఆ మాట తనను ఉద్దేశించి అన్నాడని ఈయన పోలీస్ మీట్ లో అక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గర ఆ పదానికి అర్థం కూడా వివరించి చెప్తూ మాట్లాడుతూ, తర్వాత చిన్నపిల్లల సమావేశం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతూ, అంటే వైవాహిక సంబంధాల గురించి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నా తెలుసా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అభిమానస్తులు బీపీలు రేజ్ అవుతాయి, వాళ్ళని తిట్టినప్పుడు సహజంగా దాడులు చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలకు రక్షకుడు ఆయన. ఓకే, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే అంటే ఉంది. శాంతి ప్రసాద్ గారు నా ఫోన్ దెబ్బతి ఆగండి, ఇంకో సంఘటన చెప్పనివ్వండి. కాదండి, ఎన్ని సంఘటనలు చెప్పినా ఒక్క విషయం అండి, వాళ్ళు అన్ని చేశారు కాబట్టే కదా ఈ రోజు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అవన్నీ చెప్పుకుంటే సుఖమే ఉంది? ఒక్క నిమిషం ఆగండి. ఆ ఒక్క నిమిషం, అది కూడా చెప్తా. ఆ 40% ఓట్ల కథ కూడా చెప్తా నేను. చెప్పండి. అది కూడా చెప్తా. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడి మీద వెళ్తే నా మనసు దోషావు. రమేష్ అన్న అని మంత్రి పదవి ఇచ్చాడుగా, అంటే నేరాలను ప్రోత్సహించిన వాడిగా, నువ్వు నేరాలను ప్రోత్సహించిన వాడిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలు రక్షకుడు పోయి ఉండి ఇక 40% ఓట్ల గురించి మరి శేఖర్ రెడ్డి చెప్పాడు. ఎస్, ఇది ఇప్పుడు అసలు ఆ విషయం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పదే టీవీలో ఇదిగా చెప్తారు, జగన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. 2019 ఎన్నికల్లో మరి తెలుగుదేశానికి కూడా 40%, మీకు ఇంకా 40% ఓట్లు రాలా, తగ్గినాయి. వాళ్ళకి 40.47% ఓట్లు వచ్చినాయి, మీకు 39.37%